రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు వస్తాయో ఊహించలేము. గెలిచిన ఆనందం లేదు, ఓడినా బాధ లేదు అన్న చందంగానే రాజకీయాన్ని ఎప్పుడు కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు అధికారంలో ఉండొచ్చు, ఆ తర్వాత ప్రతిపక్షంలోకి రావచ్చు. ప్రతిపక్షంలో 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఉండొచ్చు, మళ్ళీ అధికారంలోకి రావచ్చు. ప్రజలిచ్చే తీర్పులకు అల్టిమేట్గా ఇక్కడ గౌరవంగా ముందుకు అడుగులు వేయాలి. అధికారంలో ఉన్న వాళ్ళు చేస్తున్న తప్పులను అరాచకాలను ఎండగడుతూ మనం వస్తే ఏం చేస్తామన్నది ప్రజలకు చెప్పి కన్విన్స్ చేయగలిగితే ప్రజలు ఇచ్చే తీర్పు స్వీకరించవచ్చు. అయితే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ 2024 ఎన్నికల్లో దారుణమైన ఓటమి చవి చూసిన అనంతరం ఆయన పని అయిపోయిందని, ఇక జగన్ తట్టాబుట్ట చదువుకోవాలి అని ఇలాంటి వార్తలు ఇలాంటి ఆలోచనలు కలిగిన వాళ్ళు అనేక మంది ఇప్పుడు వాళ్ళ గొంతును గట్టిగా లేవనెత్తుతున్నారు. కట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ లార్జెస్ట్ పార్టీ, దేశవ్యాప్తంగా 5వ స్థానంలో ఉన్న పార్టీ అన్నది చాలామందికి తెలియని అంశం. వైఎస్ఆర్సీపీ పార్టీకి భారతదేశం దేశవ్యాప్తంగా చూస్తే మాత్రం అధికార వైఎస్ఆర్సీపీ పార్టీ 5వ స్థానంలో దేశవ్యాప్తంగా ఉంటే 7వ స్థానంలో తెలుగుదేశం పార్టీ ఉంది. అంటే ప్రస్తుతం టీడీపీ ఆంధ్రప్రదేశ్లో కూటమిలో అధికారంలో ఉన్న పార్టీ. అయితే ఇవన్నీ పక్కన పెడితే దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఇప్పుడు జగన్ పరిస్థితి బాగా పెరగబోతుందట. ఎందుకు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ పరాజయం తరహాలోనే పొరుగున ఉన్న ఒడిశాల్లో కూడా నవీన్ పట్నాయక్ కూడా దారుణంగా ఓటమి పాలయ్యాడు. బీజేపీతో రహస్య పొత్తు కొనసాగించిన జగన్, పట్నాయక్ వీళ్ళిద్దరికీ కూడా ప్రజలు తిరస్కరించడం జరిగింది. అయితే బీజేపీకి మాత్రం ఒడిశాలో నేరుగా దెబ్బ కొడితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం కూటమి రూపంలో అధికారం పోయింది జగన్కి. ఈ నేపథ్యంలో నవీన్ పట్నాయక్ చాలా పెద్ద నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం అందుతుంది. తాను ఒడిశా ప్రయోజనాల కోసం బీజేపీకి మద్దతు ఇస్తే ఆ పార్టీ కాస్త తన పార్టీని బీజేడీని జతగట్టి వాళ్ళు గెలవడం జరిగిందని, ఇది ఆయన మోసం చేసినందుకు ఆయన సంచలన అడుగులు వేస్తున్నారు. ఇక రాబోయే రోజుల్లో కషాయి పార్టీని ప్రత్యర్థిగానే చూస్తాను అంటూ కూడా ఆయన సంచలన ప్రకటన అయితే చేయడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్లో అలాంటి వాతావరణం అలాంటి పరిస్థితి లేదు అనే మాత్రం చెప్పవచ్చు. ఎందుకయ్యా అంటే ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం తాజాగా లోక్సభ స్పీకర్ ఎన్నికల్లో తమ మద్దతు కావాలి అంటూ కేంద్రం అడగగానే జగన్మోహన్ రెడ్డి గారు అయితే తన మద్దతును హూందాగా ప్రకటించారు. దీని వెనకాల కీలక కారణం కూడా ఉంది. గత 5 ఏళ్లుగా రాజ్యసభలో బలం లేని బీజేపీకి నవీన్ పట్నాయక్, వైఎస్ జగన్ ఈ ఇద్దరి రూపంలో భారీగా మద్దతు లభించింది. ఇప్పుడు బీజేపీకి సంబంధించి నవీన్ పట్నాయక్ దూరం కావడంతో జగన్ కేంద్రంలో కీలకం కాబోతున్నారు. రాజ్యసభలో ఏకంగా 11 మంది ఎంపీల మద్దతు ఉన్న వైసీపీ ఖచ్చితంగా బీజేపీకి అవసరం, ముఖ్యం కూడా 2026 దాకా. ఇక్కడ జగన్ను టచ్ చేసే దానికి ఎవరు కూడా అంత ఈజీ లేదు ఢిల్లీ పెద్దల నుంచి. ఇక మోదీ ఎలాగో తన వైపు చూడబోతున్నారు అన్న ఆలోచనతోనే జగన్ లోక్సభ స్పీకర్ వైపు మద్దతు ఇవ్వడం క్లియర్గా కనబడుతుంది. ఇదే సందర్భంలో రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ డ్యామేజ్ చేసేదానికి అధికారంలో ఉన్న కూటమికి సంబంధించిన టీడీపీ, జనసేన ఏదైనా కుట్రపూరితమైన చర్యలతో గనక చాలా వేగంగా ముందుకెళ్ళి ఏదైనా కొత్త కేసులు పెట్టి మళ్ళీ ఆయన అరెస్ట్ చేసే కార్యక్రమాలకు చేసినా కేంద్రం ఖచ్చితంగా అడ్డుకట్ట వేసేందుకు అక్కడ మోదీ గారు ఆబ్జెక్షన్ చెప్పే రైట్ అక్కడ నుంచి డెఫినెట్గా ఉంటుంది. తద్వారా ఇక్కడ ఈయనకు ఇబ్బందులు అయ్యే పరిస్థితులు లేవు. ఇవన్నీ బేరేజ్ వేసుకునే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారు చాలా వేగంగా చాలా గుణాత్మకమైన ముందుకు అడుగులు వేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఢిల్లీ పతారుంటే చాలు రాష్ట్రాన్ని ఇక మరోసారి మనం మంచి ప్రజల దగ్గరికి వెళ్ళవచ్చు, ప్రజలకు కోరినట్టుగా మనం మళ్ళీ 5 ఏళ్ళు కష్టపడవచ్చు. అందుకే జగన్ చాలా ధైర్యంగా అడుగులు వేయబోతున్నట్టు తెలుస్తుంది. కొద్ది కాలం వేచి చూస్తారు. ఒక 6 నెలల సమయం కూటమి ప్రభుత్వంకి ఇచ్చిన అనంతరం జగన్ గట్టిగా ప్రజల్లోకి రాబోతున్నారు. అందుకే మళ్ళీ డిసెంబర్ లేదా జనవరి నుంచి కూడా 2025 జనవరి నుంచి కూడా విజృంభిస్తారు తన యొక్క అడుగులు, రాజకీయ నిర్ణయాలు. ఏదేమైనప్పటికీ కూడా మోదీకి దగ్గరగా వెళ్తూనే జగన్ తన రాష్ట్రాన్ని మళ్ళీ ఘాడ్లో పెట్టి ఏ అధికారం ఎక్కడైతే కోల్పోయిందో అక్కడే నిరూపించుకొని రుజువు చేసుకోవాలనే ఉద్దేశం అయితే ఇక్కడ కనబడుతుంది.